ఇలను హయోధన జయుండను హరిభలుండన నిర్భయుండను కులాచలందంబులం చేత పెక్కలించి బంతుల వలను వైచద. ఇలను హయోధన జయుండను హరిభలుండన నిర్భయుండను. దంతి వైరి బలుడ, గజ వైరి బలుడ, సింహ బలుడ, కీచక నామధేయుండను, శత సైన్య సమేతుండను, సహస్ర కరివైరి బలుడ. అరాతి సముదయ ఉరోషణల్ పువి నరేషులకు బాహుభీషణల్ దురస్ఫూర్తి పర భయభూత కూడా తిరోహితుల తత్తరిల్ల చేసడి. నేను కీచక నామధేయుండెను, సుధేష్ఠదేవి అనజుడను. నేడిప్పుడే నా అక్క సన్నిధానమునకు వెళ్ళదా. అక్క వందరములు మీకిదే. అక్క దగ్గరికి పోయి అక్కడ పాండవులు అరణ్యవాసంలోన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాటుని కొలువు కూటములోన అక్కడ ఉండబడినటువంటి వారు ద్రౌపది మారురూపమున అంటే సైరంధ్రి రూపములో ఆ సుధేష్ణాదేవి విరాటుని ఇంటిలోన సుధేష్ణాదేవి గారి దగ్గర మాలిని పని చేస్తున్నది. ఆ మాలిని చూసి ఆయన భీముని భయమునకు కొన్నాళ్ళు ఆ పాతాళమున దాగి ఉన్నాడు. ఆ పాతాళము నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్క సన్నిధానమునకు రాగానే ఆ మాలిని రూపంలో ఉండబడినటువంటి ద్రౌపదీదేవిని గాంచి కీచకుడు ఏమంటున్నాడంటే, ఆహా అక్క వందనములు మీకిదే, వందనమక్కగారు నిజవాసము కుశలమే గదా. నందను కుమారి నారి సమూహము సేవకాదులు పొందుగ క్షేమమరయా పొంత మెలంగు రంగు బోని మందమరాలగామిని మానిని ఎవ్వరో నాకు చెప్పవే అక్క. అక్క నీ చెంత ఉండబడినటువంటి ఆ ఇంటి ఎవరు అక్క? అక్కడ అక్క ఏమంటదంటే, మన ఇంటి వలన మాలిని పని చేసే సైరంధ్రి ఆమె నామధేయం అని అక్క అడిగేసరికి ఏమి చక్కదనము, ఏమి అందము, హే దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ్య అక్క. మదన మనోహర సుందర నార్యా, మయూరాల నర్తకియా, కోకిలకే గలమిచ్చిన కలకంటివా, యువతీంతి కాదు కాదు మాలిని కాదు అక్క. ఎవరు చెప్పు నాకు. అయినను నేనే ఆమెను వర్ణాతీతంగా వర్ణించదనగాక ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇంటి ఎవరు నీవు, ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరు ఇంటి. అహాదీని సోయగం వెన్నమది ఆనందం అయితోచనుగా సాహసించి దీనితో సుఖించడి మహత్తులెంతటి మహోత్తముడు బలి. అహాదీని సోయగం వెన్నమది ఆనందం అయితోచనుగా. అహో తగు సోముడన దగు మోముగల నగు మోముగల ఈ ఇంటి దగా దగా మెరయగా మేను మదనుని ధరించను పూల బంతి. అహాదీని సోయగం వెన్నమది ఆనందం తోచనుగా. స్తవంబు పసిడి అభంగరంబులు బరంగు మెరంగు ఈ ఇంటి హరి మృగారాడ్సరి మధ్యమి కరియానా సుకుమారి బలి. దీని సో యగం వెల్నమది ఆనందం తోచనుగా. అక్క అక్క ఎక్కడ ఉన్నా నాకేమి, ఈ ఇంటి నా వంతయ్యేదాకా దీని వెంటనే పడదనుగాక. సుదతి ఎవరు నీవు? నా అక్క మందిరంలో ఉన్నావు. రమ్మి నీ అందాన్ని చూసి మనం సోర్వజాలకుండా ఉంది. నీవు చక్కని దానమని, నీ చెక్కిలి నొక్కవలైనని మిక్కిలి భ్రాంతి కలిగిన రావే నా రతనాల మొలుక నారామ చెలుక.